లేవియాకాండం 15వ అధ్యాయము. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇజ్రాయేలీలతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడు అగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడు అగును. ఆ స్రావం గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గల వాని దేహంను ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గల వాడు పవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గల వాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గలవాడు నీళ్లతో చేతులు కడుక్కుంటే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు ముట్టుకున్న మట్టి పాత్రను పగలగొట్టవలను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలను. స్రావం గలవాడు తన స్రావం నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమే 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటితో ఓడలను కడుక్కొని పవిత్రుడు అగును. 8వ నాడు 2 తెల్ల గురువలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను ఒకదాన్ని దహన బలిగాను అర్పింపవలను. అట్లు యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్యస్ఖలనము అయిన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనము అగునో ఆ బట్టయు ఆ తోలియు నీళ్లలో ఉతకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. వీర్యస్ఖలము అగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులు అగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకునునో అది అపవిత్రం అగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రము. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడు అగును. వాడు పండుకొని ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమును ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రము అగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలు అగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలను. అట్లు యాజకుడు ఆమె స్రావం విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇజ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్ర పరచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండునట్లు మీరు వారిని కాపాడవలెను. స్రావమును గలవారిని గూర్చియు వీర్యస్ఖలనము వలని అపవిత్రత గలవానిని గూర్చియు కడగానున్న బలహీనురాలను గూర్చియు స్రావం గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించు వానిని గూర్చి విధింపబడినది ఇదే. లేవియాకాండం 16వ అధ్యాయము. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములలో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటన్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతి
ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగును తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకుని సన్ననార పాగా పెట్టుకునవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకునవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజం నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తం తన ఇంటివారి నిమిత్తంను ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీటులను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దాని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకునవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించిన పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధిని ఉన్న ధూప పీఠము మీదనున్న ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావక ఉండినట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కర్ణపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యములను వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకుని తూర్పు పక్కను కర్ణపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కర్ణపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తంను తెచ్చి ఆ కోడె రక్తంలో చేసినట్లు దీని రక్తంతో చేసి కర్ణపీఠం మీద కర్ణపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠం నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్ర పరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధ పరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకుని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. తన పాప పరిహారార్థ పశువు యొక్క కొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కున్న తర్వాత పాళెంలోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేవడును. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెం వెలుపలికి తీసుకుని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చి వేసిన వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహమును కడుక్కున్న తర్వాత పాళెంలోనికి రావలను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య ఉండు పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఎలేనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్తమైన పాపముల నుండి పవిత్రులు అగునట్లు ఆ దినమున మేము పవిత్ర పరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడొకటకే అభిషేకం పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధంగా ఉన్న మందిరమునకును ప్రత్యక్ష
ప్రత్యక్షపు గుడారంనకును బలిపీఠంనకును ప్రాయశ్చిత్తం చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలెను. సంవత్సరంనకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. లేవియాకాండం 17వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేల్ అందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలుల కుటుంబంలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొని వాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇశ్రాయేలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించున్నట్లు ఆ మనుషుడు జనముల్లో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలుల కుటుంబంలోనే గాని మీలో నివసించు పరదేశుల్లో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపనుద్దేశం గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనముల్లో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలుల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినిన వానికి నేను విముఖుడినై జన్ముల్లో నుండి వారిని కొట్టివేదును. రక్తము దేహమునకును ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చితిని. రక్తం దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేల్లో గాని మీలో నివసించు పరదేశుల్లో గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినెడలా వాడు దాని రక్తంను ఒలికించి మంటితో కప్పవలెను. ఎలేనగా అది సమస్త దేహమునకును ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిన్న ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దాన్నైనను తిని నా ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉతుక్కుని నీళ్లతో దేహంను కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తర్వాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుక్కొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్ష భరించును. లేవియాకాండం 18వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారం చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించున్న కానాను దేశ ఆచారం చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గాయకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గాయకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛేదములను తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛేదమును నున్న నీ తల్లి మానఛేదమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానఛేదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానఛేదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానఛేదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క ఆయనను నీ తల్లి కుమార్తె యొక్క ఆయనను మానఛేదమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానఛేదమునైనను కుమార్తె కుమార్తె మానఛేదమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానఛేదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానఛేదమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానఛేదమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానఛేదమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె మీ పినతల్లి. నీ కోడలి మానఛేదమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానఛేదమును తీయకూడదు. నీ సహోదరిని భార్య మానఛేదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక్క స్త్రీ మానఛేదమును ఆమె కుమార్తె మానఛేదమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానఛేదమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానఛేదమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకై ఆమె సహోదరి మానఛేదమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత
అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానఛాదమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగ చేసుకునకూడదు. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనం కూడదు, అది హేయము. ఏ జంతువునందు నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలగ చేసుకునకూడదు. నేను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నిటి వలన అపవిత్రులు అయిరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నాను. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కిన వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేన్ని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియల్లో దేన్నైనా చేదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారంలో దేన్నైనా అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకునకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకునవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. లేవియాకాండం 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధుడై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములకు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడు నట్లుగా అర్పింపవలెను. మీరు బలులు అర్పించు నాడైనను మరునాడైనను దానిని తినవలెను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయము అగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. మీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. మీ ఫల వృక్షంలో తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ వృక్ష ఫలముల తోటల్లో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలకూడదు, బొంగకూడదు, ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. మీ పొరుగువాన్ని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు. కూలివాని కూలి మర్నాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులతో కలియనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఒకనికి ప్రదానం చేయబడిన దాసి వలె ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వానిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును. వీరు ఆ దేశమునకు వచ్చి ఆహారంనకే నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రంగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరంన వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములు అగును. 5వ సంవత్సరంన వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగము చేయకూడదు. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరింపకూడదు. మీ గడ్డ ప్రక్కలను గొరవకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహములను చీరుకొనకూడదు. పచ్చబొట్టు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ
మీ దేవుడినైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు మీ కుమార్తె వ్యభిచారిని అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలములను మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్లను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తలనెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వారి వలె ఎంచవలెను. నిన్ను వలె వారిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడైన యెహోవాను. తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో గాని తునికలో గాని పరిమాణంలో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసును, న్యాయమైన గుండును, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. లేవియాకాండం 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీతో ఇట్లనుము, ఇజ్రాయేలులోనే గాని ఇజ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలెక్కు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. నీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. ఆ మనుషులు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తమ సంతానమును మెలెక్కు ఇచ్చెను గనుక నేను వారికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమునకు మెలెకునకు ఇచ్చుచుండగా నీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్లు తమ కనులు మూసుకున్న ఎడల నేను వానికి వాని కుటుంబమునకును విరోధినై వారిని మెలెకుతో వ్యభిచరించుటకు వానిని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిచాచి గలవారితోనూ సోదెగాండ్లతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకుని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధ పరచు యెహోవాను. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షను తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించు వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికి మరణ శిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛాదమును తీసెను. వారిద్దరికి మరణ శిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణ శిక్ష విధింపవలెను. వారు వారి వరసలను తప్పిరి. వారి ప్రాణ అపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలు చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండి చేసుకున్న ఎడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చివేయవలెను. జంతు శయనము చేయువారికి మరణ శిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకి ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిను చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూసిన ఎడల అది దురాను రాగము. వారికి తమ జనులెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరి మానఛేదమును తీసెను. తన దోష శిక్షను తాను భరించును. కడగా ఉన్న స్త్రీతో శయనించిన ఆమె మానఛేదమును తీసిన వాడు ఆమె రక్తధార ఛాదనమును తీసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరుని మానఛేదమునే గాని నీ తండ్రి సహోదరి మానఛేదమునే గాని తీయకూడదు. తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానఛేదమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెద్ద తల్లితోనే గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానఛేదమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణము అగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానఛేదమును తీసెను. వారు సంతానహీనులై ఉందురు. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకుని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును క్రక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే. మీరు వారి
వారి భూమిని స్వాస్యంగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనముల్లో నుండి మిమ్మను వేరు పరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైన దానిని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులనే గాని ఏ పక్షులనే గాని నేల మీద ప్రాకు దేని వలనే గాని మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరిచితిని. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణ పిచాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. లేవియాకాండం 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులగు అహరోను కుమార్లతో ఇట్లనము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్ర పరుచుకున రాదు. అయితే తనకు సమీప రక్త బంధువులు సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపంగా ఉన్న శుద్ధ సహోదరి అగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్ర పరుచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్ర పరుచుకుని సామాన్యునిగా చేసుకొన రాదు. వారు తమ తలలు బోడు చేసుకున రాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకున రాదు. కత్తితో దేహమును కోసుకున రాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్ర పరచరాదు. ఏలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెళ్లి చేసుకునకూడదు. పెనిమిటిని విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకునకూడదు. ఎలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్ర పరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరుచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేకం పొయ్యబడును యాజక వస్త్రములు వేసుకుంటకు ఎవరు ప్రతిష్ఠింపబడెను అతడు తన తల కప్పును తీయకూడదు. తన బట్టలను చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలనే గాని తన తల్లి శవము వలనే గాని తన్ను అపవిత్ర పరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలం అనేది కిరీటము అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తాను దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్ర పరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకును పెళ్లి చేసుకునవలెను. విధవరాలనైనను విడవబడిన దాన్నైనను భ్రష్టురాలునైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకునక తన ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకునవలెను. యెహోవాను నేను అతనికి పరిశుద్ధ పరచువాడను గనుక అతడు తన ప్రజల్లో తన సంతానమును అపవిత్ర పరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం మేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలైనగా ఎవని యందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని గుడ్డివాడే గాని ముక్కిడి వాడే గాని విపరీతమైన అవయములు గలవాడే గాని కాలైనను చేయైనను విరిగిన వాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడేమి గాని గజ్జివాడే గాని చిరుగుడు గలవాడే గాని వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానంలో కళంకము గల ఏ మనుషుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువునైనను అతడు తినవచ్చును. మెట్టకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠంను సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్ర పరచకూడదు. వానిని పరిశుద్ధ పరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతో అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ చెప్పెను. లేవియాకాండము 22వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోను అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనము,
మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానంలో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలన అపవిత్రత గల దేనినైనను ముట్టువాడు కలిత వీర్యుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడు అగును. అతడు నీళ్లతో తన దేహమును కడుక్కుని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడు అగును. తర్వాత అతడు ప్రతిష్టమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే గదా. అతడు కళేబరంనైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్ర పరుచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకుని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలెను. నేను వారిని పరిశుద్ధ పరుచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్టమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనిన వాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠ అర్పణములను తినకూడదు. యాజకుని కుమార్తెల్లో విధవరాలే గాని విడవబడినదే గాని సంతానం లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వవలెను. ఇజ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధ పరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేళ్లందరితోనూ ఇట్లు చెప్పుము. ఇజ్రాయేలీలు ఇంటివారిలోనే గాని ఇజ్రాయేలీలలో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛ అర్పణములైనను మ్రొక్కు బళ్ళైనను అర్పించును వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషం లేని మగ దానిని అర్పింపవలెను. దేనికి కళంకం ఉండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛ అర్పణములు అర్పించుటకే గాని సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా దోషం లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదియు నుండకూడదు. గుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డ గలదేమి గజ్జి రోగం గలదేమి చిగురుడు గలది ఏమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమంగా చేయకూడదు. కురూపి అయినను కోడెనైనను గొర్రె మేకల మందల్లో దేనినైనను స్వేచ్ఛ అర్పణంగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కొయ్యబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకములు ఉండును. అవి మీ పక్షంగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమంగా అంగీకరింప తగును. అయితే అది ఆవైనను గొర్రె మేకల్లోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్క నాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞత బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలను. ఆనాడే దాన్ని తినివేయవలను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇజ్రాయేలీలలో నన్ను పరిశుద్ధినిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుణ్ణై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. లేవియాకాండం 23వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే.
ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకొనవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి: మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణములు చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవన ఉపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరు దినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యం నూనెతో కలిసిన 2 వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు లెక్కింపవలను. 7వ విశ్రాంతి దినపు మరుసటి దినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యమును అర్పింపవలెను. మీరు మీ నివాస స్థలములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతో వారి పానార్పణములతోనూ దహన బలి అయిన యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకల్లో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను. యాజకుడు ప్రథమ ఫలములో రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలతో యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివి అగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలనని చాటింపవలెను. అందులో మీరు జీవన ఉపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు. మీ కోతలో రాలిన పరిగెను ఎరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: ఈ 7వ నెల 10వ దినమున పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వానిని వాని ప్రజల్లో నుండి నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీకు విశ్రాంతి దినంగా ఆచరింపవలను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమును మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. అందులో మీరు జీవన ఉపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి యెహోవాకు హోమార్పణములు చేయవలెను. అది మీకు
వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవన ఉపాధి అయిన ఏ పనియో చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములనిచ్చు దినములు కాకయు, మీ మ్రొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములు ఇచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యంనేమి, దహన బలి ద్రవ్యంనేమి, నైవేద్యంనేమి, బలునేమి, పానీయ అర్పణములనేమి అర్పించుటకే పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినము ఆ అర్పణమును తీసుకుని రావలను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినమున విశ్రాంతి దినము, 8వ దినమున విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నివరంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగను ఆచరింపవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింప చేసితిని అని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలను. ఇశ్రాయేలీల్లో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీలకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. లేవ్యకాండము 24వ అధ్యాయము. మరి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములలో శాసనములను, అడ్డతెరను వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు అది వెలుగునట్లు యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీప వృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమ పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమును జ్ఞాపకార్థంగా హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దానిని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలు రాలు అగు ఒక స్త్రీని ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెంలో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించగా జనులు మోషే యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతి. ఆమె దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వారిని కావల్లో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాప వచనమును వినివారందరూ వాని తల మీద తన చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజం రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయ గాని స్వదేశీయ గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టమును పెట్టుకొనవలను. ఒకడు తన పొరుగువానికి కళంకము కలగచేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను. విరగొట్టబడిన దాని విషయంలో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పన్ను చెల్లింపవలెను. వాడు ఒకనికి కళంకము కలగచేసినందున వానికి కళంకము కలగచేయవలను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టమును ఇచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీలో ఉన్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్పును, శపించిన వానిని పాలెం వెలుపలకి తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. లేవియాకాండం 25వ అధ్యాయము. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చిన దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు మీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు మీ ఫల వృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరమున భూమికి మహా విశ్రాంతి కాలము అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరములు ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫల వృక్షముల తోటలను
శుద్ధిపరచకూడదు. నీ కారు చేల పంటలను కోసుకొనకూడదు. శుద్ధిపరిచిన నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరం సస్యము నీకు, నీ దాసునికి, నీ దాసికి, నీ జీతగానికి, నీతో నివసించు పరదేశికి ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములు అగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్త దినము మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులు అందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. ప్రతివాడు తన కుటుంబమును తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరమున మీకు సునాద కాలం. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కొయ్యకూడదు, శుద్ధిపరచని నీ ఫల వృక్షములు పంటలను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగు వానికి వెల ఇచ్చిన దేని విషయంలోనే గాని, నీ పొరుగు వాని దగ్గర నీవు కొన్న దేని విషయంలోనే గాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్లు లెక్క చొప్పున నీ పొరుగు వాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలైనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మెను గదా. మీరు ఒకరికొకరు బాధింపక మీ దేవుణ్ణి భయపడవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గాయకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్పు వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. అది 3 ఏండ్లు పంటను మీకు కలగచేయను. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దాన్ని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. నీ సహోదరుడైన బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దాన్ని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దాన్ని అమ్మిన దాన్ని మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తమ స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొంటకే కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరములు అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారం గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాన్ని అమ్మిన దినమును మొదలుకొని నిండు సంవత్సరంలోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినముల్లోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినము నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారం గల ఊరిలో ఉన్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరంగా ఉండును. అది సునాద కాలమును తొలగిపోదు. చుట్టూను ప్రాకారం లేని గ్రామములలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలంలో తొలగిపోవును. అయితే లేవీలు పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతంగా ఉండును. లేవీలు పట్టణములు ఇండ్లు ఇశ్రాయేలుల మధ్యనున్న వారి స్వాస్థ్యం గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణంలో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోను. వారు తమ పట్టణములు ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలను. అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వల్ల బ్రతకవలెను. నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమున ఇయ్యకూడదు. నేను మీకు కానాను దేశమునిచ్చి మీకు దేవుడు అగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాడు వలన పరవాసి అయినను
నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించున్నట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలైనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినంగా చూడకుము. నీ చుట్టూ పట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు నీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యంగా ఉండునట్లు మీరు ఇటు వారిని స్వాతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులగుదురు గాని ఇజ్రాయేలులైన మీరు సహోదరులు గనుక ఒకరి చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడే నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనా ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనా తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తర్వాత వారికి విడుదల కావచ్చు. వాని సహోదరులో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాడిని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపింపుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండి దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూసుకొని సంవత్సరములు లెక్క చొప్పున తన విమోచన క్రయధనము అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలెను. అతడు మీ కనుల ఎదుట వాని చేత కఠినంగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిన విడిపింపబడిన ఎడల సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరంన వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలైనగా ఇజ్రాయేలు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడినైన యెహోవాను. లేవియకాండం 26వ అధ్యాయము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. నీరు సాగిల పట్టకు ఏదొక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు నీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భరంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుమును. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమును ఇచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడినై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కనులకు క్షీణింప చేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాప జ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములు అగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడును అగుదును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోదురు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసేదను. మీ బలము
ఫలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండా ఉండును, మీ దేశ వృక్షములు ఫలము ఇవ్వకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదును. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును. అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయను. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడలను నేను కూడా మీకు విరోధంగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మును దండించదును. మీ మీదికి ఖడ్గమును రప్పించదును. అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించదును. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణ ఆధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తునికి చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధంగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేతును. నా మనస్సు మీ అందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ పట్టణములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురమును మీ శత్రువులను దానిని చూసి ఆశ్చర్యపడదరు. జనముల్లోని మిమ్మను చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పడును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయినా విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండక వారి హృదయములలో అధైర్యం పుట్టించదును. కొట్టుకుని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గం ఎదుటి నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోదురు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేక పోయెదరు. మీరు జనముగా ఉండకుండా నశించెదరు. మీ శత్రువుల దేశం మిమ్మును తినివేయును. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోదురు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయెదరు. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని నేను తమకు విరోధంగా నడిచితిమి అనియు తమ శత్రుల దేశంలోనికి తమ్మును రప్పించితిని అనియు ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమును ప్రతిదండను అనుభవించితిమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఆదేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింప చేయునట్లు వారి అందు అసహ్యపడను. ఏలైనగా నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారికి దేవుడినై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. లేవియాకాండం 27వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్లు వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము బట్టి 50 తులములు వెండి నిర్ణయింపవలెను. ఆడదానికి 30 తులములు నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయస్సు గల మగవారికి
20 తులములు వెలను, ఆడదానికి 10 తులములు వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్లు లోపలి వయసు గల మగవానికి 5 తులములు వెండి వెలను, ఆడదానికి 3 తులములు వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్లు ప్రాయం దాటిన మగవానికి 15 తులములు వెలను, ఆడదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవలను. యాజకుడు అతని వెలను నిర్ణయించును. అప్పుడు మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెల నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇవ్వకూడదు. పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితము అగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువుల్లో ఒక దాన్ని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను. యాజకుడు వగ్గు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠిత మగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెల నిర్ణయింపవలను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతనిది అగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. 19 విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తర్వాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరంలో లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెల నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాన్ని వారెడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అప్పుడు అది అతని దగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడల వేరొకనికి దాన్ని అమ్మిన ఎడలను మరి ఎన్నటికి దాన్ని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరంన విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యము యాజకునిది అగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యంలో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాన్ని చెల్లింపవలెను. సునాద సంవత్సరంన ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువులలో తొలి పిల్ల యెహోవాది కనుక ఎవడు దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దు అయిననేమి గొర్రె మేకల మందల్లోనిది అయిననేమి మందలోనిదైననేమి యెహోవాది అగును. అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దానిని అమ్మవలెను. అయితే మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలముల్లో గాని తనకు కలిగిన వాటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలెను. భూధాన్యంలోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనా విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గొర్రె మేకల్లోనే గాని కోల క్రింద నడుచు వాటన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితము అగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దానిని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములు అగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సినాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.